అందరికీ నమస్తే. అసెంబ్లీలో లీడర్లు మాట్లాడుతున్న మాటలు స్పష్టం, సుస్పష్టం. అంటే ఎవరి విజన్ ఏంది, ఎవరి మాటకారితనం ఎంత, అసలు ఎవరికి జనాల యాంగిల్లో ఆలోచనలు ఉన్నాయి, ఎవరి పనితనం ఎంత, అన్ని అంశాలకు అసెంబ్లీ ఆన్సర్ చెప్తుంది. మనం కేటీఆర్ స్పీచ్ చూసినాం, తర్వాత రేవంత్ రెడ్డి స్పీచ్ కూడా చూసినాం. వీళ్ళిద్దరు స్పీచ్ చూసిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది, ఒక టాలీ నడుస్తుంది. అసలు కేటీఆర్ ఏంటి స్టెమినా ఏంది, రేవంత్ రెడ్డి స్టెమినా ఏంది. రాజకీయాలు కాదు, ఇప్పుడు క్వశ్చన్ చేసే ప్లేస్లో కేటీఆర్ ఉన్నాడు, ఆన్సర్ చెప్పే ప్లేస్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు సరే తర్వాత మారచ్చు. అంతకుముందు కేటీఆర్ సమాధానం చెప్పే ప్లేస్లో ఉండే, అంతకుముందు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నలు వేసే ప్లేస్లో ఉండే. ఇప్పుడు ప్లేసెస్ చేంజ్ అయినాయి. ఇప్పుడు వీళ్ళ విజన్ ఏంది, ఎవరు విజన్ ఉన్న నాయకుడిగా మనకు కనిపిస్తున్నాడు అనేది డిస్కషన్. మాట్లాడదాం. ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడం, సమాధానాలు చెప్పడం గవర్నమెంట్ బాధ్యత, ప్రశ్నించడం ప్రతిపక్షం బాధ్యత. ఎవరు బాధ్యతగా వ్యవహరిస్తున్నారు అసెంబ్లీలో, ఏం జరిగిందో అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. కేటీఆర్ ఏమడుగుతున్నాడు, డేటా, ఫ్యాక్ట్స్, ప్రశ్నలు. అంటే గవర్నమెంట్ పనితీరు మీద అకౌంటబిలిటీ అడుగుతున్నాడు. మీరు ఇచ్చిన హామీలు ఏంది, 6 గ్యారెంటీలకు మీరు చట్టబద్ధ కల్పిస్తామన్నారు కదా, అప్పుడు రేవంత్ రెడ్డి ఫస్ట్ సంతకం చేసిండు కదా, అసలు ఆ ఫైల్ ఎక్కడ పోయింది, ఎందుకు చట్టబద్ధత కాలేదు, ఎందుకు మీరు దీన్ని చట్టం రూపంలో తీసుకురాలేదు. 6 గ్యారెంటీల ఫైల్ కనుక చట్టరూపం చేస్తే ఖచ్చితంగా అవి అమలైతే అనేది కేటీఆర్ అడుగుతున్న ప్రశ్న. రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తుండు, కేసీఆర్ ₹1 జీతం తీసుకున్నాడు, ఆయన ఎందుకు బయటకు వస్తలేడు. కేటీఆర్ ఇంకేం అడుగుతున్నాడు, పాలసీలు, ప్రాజెక్టులు వీటి మీద డిబేట్ చేస్తున్నాడు. మీ ప్రభుత్వం పాలసీ ఏంది, ఎందుకు పలానా పాలసీ లేదు, ఎందుకు ప్రాజెక్టులు ఇంప్లిమెంటేషన్ అయితలేవు, ఎందుకు ముందు కొనసాగుతలేదు, డెవలప్మెంట్ ఎందుకు అయితలేదు. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, మీ అహంకారం అంటున్నాడు. మీకు అహంకారం, మీరు ఇంకా రాజులుగా ఫీల్ అవుతున్నారు, మీరు ఇంకా నాకు రాకపోయానే బాధలో ఉన్నారు. తర్వాత కేటీఆర్ ఏమడుగుతున్నాడు, ప్రతి విషయం మూసి విషయం తీసుకోండి ఉదాహరణకు, ఇది తప్పు, ఇట్లా చేయడం తప్పు, దీని వెనుక పెద్ద స్కామ్ ఏదో ప్లాన్ ఉంది, మీకు 1,00,000 కోట్ల స్కామ్ జరిగే అవకాశం ఉంది, దీని ఇట్లా కాకుండా మా గవర్నమెంట్ ఇట్లా చేసింది, 16,000 కోట్ల బడ్జెట్ పెట్టి మేము ఇట్లా చేసినాము, మోడల్గా కొంచెం చేసినాము, మీరు ఇది ఫాలో అయితే ఏ జనాలకు ఇబ్బంది ఉండదు అని ఒక ప్రత్యామ్నాయం చూపించే ప్రయత్నం చేసింది కేటీఆర్. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, ఇదంతా కావాలని అడ్డుకుంటున్నారు, మీరు డెవలప్మెంట్ని అడ్డుకుంటున్నారు, మీకు కడుపులో విషం ఉంది, మీకు కుళ్ళు ఉంది, అందుకే మీరు మూసిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ ఇంకేం అడుగుతున్నాడు, టెక్నికల్గా అడ్మినిస్ట్రేటివ్ ఫోకస్ ఉన్న నాయకుడిగా కనిపిస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఏమో కేవలం పొలిటికల్ లీడర్ లాగానే కనిపిస్తున్నాడు, ఒక మంచి పాలకుడుగా కనిపిస్తలేడు. పాలకుడుగా పొలిటీషియనే పాలకుడు అవుతాడు, బట్ పాలకుని వేషంలో ఉన్నప్పుడు, పాలకుని పాత్రలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆ పాత్రను పోషించాలి, కానీ ఆ పాత్రను ఆయన పోషించలేకపోతున్నాడు. ఒక గట్టి రాజకీయ నాయకుడిగా కనిపిస్తున్నాడు తప్ప, పొలిటీషియన్గా కనిపిస్తున్నాడు తప్ప, పాలకునిగా మాత్రం ఆయన్ను ఊహించుకునే పరిస్థితులు. ఎంతసేపటికి డిఫెన్స్లో ఏదో ఆవేశంగా మాట్లాడడం, లేకపోతే పొలిటికల్ కౌంటర్ చేయడమే ప్రస్తుతం రేవంత్ రెడ్డి విజన్ లాగా కనిపిస్తుంది. కేటీఆర్ విజన్ ఏమో చాలా క్లియర్గా కనబడుతుంది. కేటీఆర్ విజన్ తెలంగాణ డెవలప్మెంట్, తెలంగాణ ప్రజల కష్టాలు, ఒక ప్రతిపక్ష పాత్రగా అడిగే ప్రశ్నలు, ప్రభుత్వం నుంచి ఆన్సర్ రాబట్టే ప్రయత్నం. రేవంత్ రెడ్డి వాటి ఏడికి ఆన్సర్ చెప్పకుండా వ్యక్తిగత దాడులు, కుటుంబ దాడులు, మీ చెల్లె అట్లా, మీ చెల్లె ఇట్లా, లేకపోతే బామార్దల స్టోరీలు, అవి ఎప్పుడే తిరుగుతున్నాడు. కేటీఆర్ మాట్లాడుతుంటే అరే మన క్వశ్చన్ అడుగుతున్నాడు, ఈయన అసెంబ్లీలో మన క్వశ్చన్ అడుగుతున్నాడు అనిపిస్తుంది. జాబ్స్, లేకపోతే కొత్త కొత్త కంపెనీలు, ప్రతి విషయం, మొక్కజొన్నలకు కొనండి అని చెప్పడం కానీ, లేకపోతే నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని కానీ, ఇవన్నీ మాట్లాడుతుంటే ఓకే మా కోసం మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి సూటిగా సమాధానం చెప్పలేక కేవలం రాజకీయాలు చేస్తున్నాడు అనిపిస్తుంది. ఆయన రాజకీయాలు మాత్రమే చేస్తున్నాడు.
గత ప్రభుత్వం మీద విమర్శలు రాజకీయ దాడులు ఎక్కువగా చేస్తున్నాడు. బట్ ఆన్సర్ చెప్తలేడు రేవంత్ రెడ్డి. ఆయన ప్రశ్నకు ప్రభుత్వం ఆన్సర్ చేయాలి. ఇవాళ కాదు మేము పలానా రోజు చేస్తాం, మేము ఇది ఇట్లా కాదు, మా దగ్గర వేరే ప్లాన్ ఉంది. ప్రశ్నకు జవాబే కావాలి. జనం చూసేది అదే. జనం నుంచి వచ్చిన ప్రశ్న, ఆ ప్రశ్నకు సమాధానం చెప్తే జనం కూడా సంతృప్తి చెందుతారు. పాలిటిక్స్ కాదు, పనుల గురించి చెప్పాలి. పాలిటిక్స్ మాట్లాడుకోవడానికి చాలా వేదికలు ఉంటాయి. ఎలక్షన్ వచ్చినప్పుడు బహిరంగ సభలో మాట్లాడతారు, మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు, ఇవన్నీ చాలా ఉన్నాయి. అసెంబ్లీలో ఎవరిని విమర్శించిండ్రు అని కాదు జనం చూసేది, మనకు ఉపయోగపడే జవాబు ఇచ్చారా లేదా, గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఏమంటుంది అనేది మాత్రమే చూస్తారు. ప్రజలు పాలిటిక్స్ కన్నా పర్ఫార్మెన్స్ ముఖ్యం ప్రజలకు. ఆ పర్ఫార్మెన్స్ రేవంత్ రెడ్డిలో కనిపిస్తలేదు. రేవంత్ రెడ్డిలో జీరో పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. ప్రశ్నకు సమాధానం చెప్తే అప్పుడు సంతృప్తి చెందుతారు జనం. అడిగిన ఏ ప్రశ్నకు మినిస్టర్స్ కూడా సమాధానం చెప్పలేదు. అడిగిన రోజు మినిస్టర్స్ మాట్లాడలేదు, నిన్న రేవంత్ రెడ్డి సమాధానం చెప్పలేదు. గ్యారంటీలు చట్టబద్ధ గురించి అడిగింది కేటీఆర్, హామీల అమలు గురించి అడిగిండు. 100 రోజుల్లో మీరు హామీలు అమలు చేస్తామన్నారు, ఏమైందని అడిగిండు. గవర్నర్ ప్రసంగం విశ్వసనీయత అంటే దానిలో మొత్తం తప్పులు రాసిండ్రు, మీరు చెప్పేది ఒకలాగుంది, ఆయన గవర్నర్ ప్రసంగం ఒకలాగుంది, ఏది కరెక్ట్ శ్రీధర్ బాబుని అడిగిండు. ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయన్నారు, చూస్తేనేమో తగ్గినాయి, ఎందుకు అని అడిగిండు. తర్వాత సభలో నిజాలు అబద్ధాలు బట్టి విక్రమార్కని అడిగిండు. మహిళలకు 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినామని చెప్పిండ్రు, గవర్నర్ స్పీచ్లోనేమో 44,000 కోట్లే ఉంది, ఏంది ఇది అని అడిగిండు. ఇట్లా గ్యారెంటీలతో మోసపోయిన మహిళలు, రైతులు, వికలాంగులు వాళ్ళ గురించి మాట్లాడిండు. పెన్షనర్లు, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ గురించి అడిగిండు. పాలన ఖర్చులు రాష్ట్ర డబ్బులతో ఇతర రాష్ట్రాల్లో ప్రకటనలు ఎందుకు ఇస్తున్నారని అడిగిండు. తెలంగాణ ప్రజల సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఎందుకు చేస్తున్నారని అడిగిండు. తర్వాత హామీలు ఎక్కడ, ఫైళ్ళు ఎక్కడ, ప్రజలకు లాభం ఎక్కడ వచ్చింది, వీటి గురించి అడిగితే రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు, మీకు అహంకారం ఉంది, మీ కడుపులో విషం ఉంది, కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాడు, కేసీఆర్కు బాధ్యత లేదా, కేసీఆర్ రాకపోవడంతో అసెంబ్లీ ఒక మాయన మచ్చలా మారింది, ఎందుకు అప్పులు చేస్తున్నాడు కేటీఆర్ అడుగుతాడు. అవును మేము అప్పులు చేస్తున్నాం ఇంతే అని రేవంత్ రెడ్డి చెప్తాడు. అంటే బాధ్యత ఉండడం, బాధ్యత లేకపోవడం, బాధ్యత తీసుకోవడం, బాధ్యత ఉండడం కాదు, బాధ్యతగా భుజాల మీద మొయ్యడం, బాధ్యత తీసుకోవడం. ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉంటారు, ఒక ఆయన చాలా బాధ్యతగా వ్యవహరిస్తుంటాడు, చాలా కష్టాలు ఉంటాయి, ఒక ఆయనేమో పైన తిరుగుతుంటాడు. ఇప్పుడు పైన తిరుగుతున్నది రేవంత్ రెడ్డి లాగా అనిపిస్తుంది. అంటే తెలంగాణ బాధ్యతను తీసుకుంటాడు, ఆ పదవి తీసుకున్నాడు, ఆ పదవితో ఆయన పర్సనల్గా ఏం సంపాదించుకోవాలో అది సంపాదించుకుంటున్నాడు, లేకపోతే ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అన్నదమ్ములకు ఏదో నడుస్తున్నది, దానికోసం ముఖ్యమంత్రి పదవిని వాడుతుంది తప్ప తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకే ఆన్సర్ చెప్పలేకపోతుండే. ఎందుకు? వాళ్ళ పరిపాలన మీద వాళ్ళు అసలు గవర్నమెంట్కి ఎక్కువ టైం వస్తుంది, అసెంబ్లీలో వాళ్ళు చెప్పుకునే అవకాశం ఎక్కువ దొరుకుతుంది, కానీ కనీసం ప్రశ్నిస్తే కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. అందరూ టాలీ చేస్తున్నారు, కేటీఆర్ ఎట్లా మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతున్నాడు సభలో. మీరు బయట రాజకీయాలు ఏమైనా చేసుకోండి, కానీ సభ అసెంబ్లీ ఇంపార్టెంట్. అసెంబ్లీలో ఎవరి స్ట్రెంత్ ఎంత, అంటే ఎవరు ఏం మాట్లాడగలుగుతున్నారు, ఎవరు ఏం జనం యాంగిల్లో ఎవరు మాట్లాడుతున్నారు, జనం తరపున ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది మాత్రం క్లియర్, చాలా క్రిస్టల్ క్లియర్. రేవంత్ రెడ్డి నో విజన్, ఓన్లీ కన్ఫ్యూజన్. కేటీఆర్ విజన్ నో డౌట్ దానిలో. సరే వాళ్ళ గవర్నమెంట్లో తప్పులు జరిగి ఉండొచ్చు కాక, ప్రతి గవర్నమెంట్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది, వాళ్ళ గవర్నమెంట్లో కూడా మంచి ఉన్నది చెడు ఉన్నది. కానీ యాజ్ ఏ ప్రతిపక్ష పార్టీగా నేతగా కేటీఆర్ చాలా స్పష్టమైన క్వశ్చన్స్ అడిగిండు. రేవంత్ రెడ్డి కూడా అంతే స్పష్టంగా ఆన్సర్స్ కనుక చెప్పి ఉండింటే ఖచ్చితంగా బీఆర్ఎస్ డిఫెన్స్లో పడేది, జనాలకు మంచి సమాధానం దొరికేది. 2 కాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి డిఫెన్స్లో పడి మాట్లాడుతున్నాడు. ప్రభుత్వం ఏం చేయలేదు అని జనానికి అర్థమైపోయింది. అలా ఆన్సర్ చెప్పలేకపోతే మీ పరిపాలన ఫెయిల్ అయిందని మీరు ఒప్పుకున్నట్టే. జనాలు మీరు ఎట్లా ఫెయిల్ అయిన అనుకుంటున్నారో మీరు సభలు కూడా ఫెయిల్ అయిపోయినారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.